కొంచెం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ తమన్ కి తిట్లు తప్పేట్లేదు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా గేమ్ చేంజర్ అవడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో చరణ్ మూవీ అవడంతో ప్రారంభమైన సమయంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. కానీ దర్శకుడు శంకర్ ఇటీవల వరుసగా ఫ్లాప్లు అవుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో గేమ్ చేంజర్ ఫలితం ఎలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ కి అనేక అవాంతరాలు ఎదురవుతూ చివరికి ముగింపు దశకు చేరుకుంది. డిసెంబర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం కన్ఫర్మ్ అంటూ మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చేసింది. సినిమా డిసెంబర్లో రాబోతున్న నేపథ్యంలో మెల్లమెల్లగా ప్రమోషన్స్ సైతం షురూ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అందుకే సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన జరగండి పాటకు మిశ్రమ స్పందన దక్కింది. ఈసారి అంతకు మించి ఉండేలా మాస్ బీట్ సాంగ్ ను తమన్ తీసుకొచ్చేందుకు రెడీ చేస్తున్నారట. సెకండ్ సింగిల్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్న ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే విధంగా తాజాగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. సెకండ్ సింగిల్ కి సంబంధించి మరో అప్డేట్ ను తమన్ ఇచ్చారు. రా మచా మచా అంటూ సాగే మాస్ బీట్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటన చేశారు. సెప్టెంబర్ 25న సెకండ్ సింగిల్ గురించి అధికారికంగా ప్రకటన చేస్తామని చెప్పిన మేకర్స్ రా మచా మచా అనే సాంగ్ విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. కానీ ఎప్పుడు, ఎన్ని గంటలకు అని దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. నేడు ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటాయా, లేదంటే రేపు లేదా తర్వాత ఏమైనా అప్డేట్ ఇస్తారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ కోసం ఫ్యాన్స్ చిత్ర యూనిట్ సభ్యులను ట్యాగ్ చేస్తూ పదే పదే పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తమన్ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చింది. అయితే ఆ ప్రకటనలో క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే బూతులు తిడుతున్నారు. రామ్ చరణ్ కి ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ దక్కింది. ఇలాంటి సమయంలో చరణ్ మంచి సినిమాతో వస్తే ఆ ఇమేజ్ మరింత పెరగడం ఖాయం. కానీ శంకర్ రూపొందిస్తున్న గేమ్ చేంజర్ పై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియన్ 2 ఫలితం నేపథ్యంలో ఆయన గేమ్ చేంజర్ తో ఎలాంటి ఫలితాన్ని చవి చూస్తాడో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గేమ్ చేంజర్ హిట్ శంకర్ కి అత్యంత కీలకం కనుక ఆయన ఈ సినిమాపై అదనపు ఫోకస్ పెట్టారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. నిర్మాత దిల్ రాజు టీం సైతం గేమ్ చేంజర్ పై సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. కనుక గేమ్ చేంజర్ మెగా ఫ్యాన్స్ కోరుకున్నట్లుగానే మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దసరా కానుకగా రాబోతున్న స్పెషల్ పోస్టర్లో విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, మతి పోగొడుతున్న దేవరా బడ్జెట్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబో దేవరా మూవీ రాకకు రంగం సిద్ధమైంది. కేవలం 2 రోజుల సమయమే ఉంది. దేవరా పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టేందుకు సెప్టెంబర్ 27న దేవరా బెనిఫిట్ షోస్ కోసం అభిమానులు కాచుకుని కూర్చున్నారు. ఎంత రేట్ అయినా పర్లేదు, దేవరాకు తెల్లవారుజామున 1 గంట షో కోసం టికెట్స్ కావాలని తిరుగుతున్నారు. మరీ ఇంత క్రేజ్ ఉన్న దేవరా చిత్రానికి మేకర్స్ ఎంత పెట్టి నిర్మించి ఉంటారు? 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు? ఇప్పుడు ఇదే చాలా మంది మైండ్ లో నడుస్తున్న ప్రశ్న. దేవరాకు ఎంత బడ్జెట్ అయి ఉంటుందని? దేవరా నిర్మాణానికి జస్ట్ 400 కోట్లే ఖర్చయిందట. జస్ట్ ఏమిటండి, జస్ట్ 400 కోట్లంటే మతిపోవాల్సిందే. ఇప్పటికే థియేట్రికల్ డిజిటల్ బిజినెస్ కి మేకర్స్ కి 350 కోట్లు రికవరీ అయిందట. ఇంకా పాన్ ఇండియాలో దేవరాకు సంబంధించి శాటిలైట్ అమ్మకాలు, డీల్స్, అలాగే హిందీ ఇన్కమ్ కూడా దేవరాకు రావాల్సి ఉంది. సో ఈ లెక్కన దేవరా బడ్జెట్, దేవరా బిజినెస్ అన్నీ హైలోనే ఉన్నాయన్నమాట. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, సుహాస్ తప్పుకుంది అందుకేనేమో. ఇంతకీ ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అంటే ఏంటో పేరు తెలుసా మీకు? యేసు.
కెరియర్ ప్రారంభంలో ఎగబడి వస్తున్నాయని తొందరపడి ఆఫర్లన్నీ ఒప్పేసుకుంటే వాటి ప్రభావం తర్వాత ఎప్పుడో ఉంటుంది. ముఖ్యంగా టాలెంట్ ఉన్న కుర్ర హీరోలు జాగ్రత్తగా ఉండాలి. అర్జున్ రెడ్డి రిలీజ్ అయ్యాక విజయ్ దేవరకొండ ఇమేజ్ చూసి ఎక్కడో ల్యాబ్ లో మూలన పడిపోయినా ఏం మంత్రం వేసావే కేవలం బిజినెస్ కోసం బయటికి తీసుకొచ్చిన ఉదాంతం అభిమానులు మర్చిపోలేరు. సుహాస్ కు సైతం ఇది అనుభవం అవుతుంది. అందరూ దేవర హడావిడిలో పడ్డారు, కానీ మొన్న శనివారం గొర్రె పురాణం రిలీజ్ అయిన సంగతి చాలా మంది పట్టించుకోలేదు. అసలు వచ్చిందనే విషయం తెలియకుండా జరిగింది. ట్రైలర్ లాంచ్ తో మొదలుపెట్టి విడుదల తేదీ దాకా సుహాస్ ఎక్కడా దీని ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. రెండు మతాల మధ్య దోబూచులాటకు కారణమైన ఒక గొర్రె జైల్లో ఖైదీకి ముడిపెట్టిన విధానం వినడానికి వెరైటీగా ఉన్న తెరకెక్కించే క్రమంలో పడిన తడబాటు భరించలేని పరిస్థితిగా మారింది. అసలే పబ్లిసిటీ లేక ఓపెనింగ్స్ రాలేదని ఒక పక్క నిర్మాత ఇదుపవుతుంటే టాక్ కూడా అంతంత మాత్రంగా ఉండటం ఫలితాన్ని డిజాస్టర్ గా మార్చేసింది. ఆ మధ్య శ్రీరంగ నీతులకు సైతం సుహాస్ కి ఇదే అనుభవం ఎదురైంది. ఓటీటీలో వచ్చేదాకా ఎవరికి దాని ఊసే లేదు. వచ్చే దసరాకు రాబోతున్న జనకైతే గనక మీద సుహాస్ కు బోలెడు ఆశలున్నాయి. ఓవర్సీస్ హక్కులను కొనడంతోనే నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా దిల్ రాజు పిల్లలు నెలకొల్పిన బ్యానర్, సో మార్కెటింగ్ బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇలాంటి మూవీ వస్తున్న టైంలో గొర్రె పురాణం రావడం కరెక్ట్ కాదని భావించాడో లేక ఎలాగో కంటెంట్ ఎలా ఉందో అర్థమై దూరంగా ఉన్నాడో తెలియదు. ఇవి కాకుండా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయో ఏంటి అన్నది మాత్రం మనకింకా తెలియాల్సింది. దీని తర్వాత వరుసగా కేబుల్ రెడ్డి, ఉప్పు కప్పు రంబు, ఆనంద్ రావు అడ్వెంచర్స్ విడుదలకు రెడీగా ఉన్నాయి. మనం బతకడం కోసం వాటిని చంపేయచ్చు, మనది ఆకలి. మరి అవి బతకడం కోసం మనం చంపేస్తే. చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.